గెలుపు తర్వాత పవన్కి ప్రేమలేఖలు మొదలైనవి. ఏంట్రా స్వామి ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ ప్రేమలేఖలైంది అని అనుకుంటున్నారా? మీరు దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దండి. ఇది పెళ్ళికి సంబంధించినటువంటి లేఖలు అయితే కాదు. ఎన్నికలకు ముందు ఏదైతే పాపం పెద్ద ఆయన హరిరామ జోగయ్య గారు లేఖలు రాసేవాళ్ళు అట్లా ప్రేమలేఖలని ఏదో నేను సరదాకి చెప్పాను, మీరు అట్లా తీసుకోవద్దండి. ఆయన రాసేవాళ్ళు ఇంకేముంది, మీరు ఇన్ని సీట్లు అడగండి, అన్ని సీట్లు అడగండి, 60 అడగండి, 70 అడగండి, జనసేన కీలకంగా వ్యవహరించాలి, సగం 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అడగండి అని చెప్పి ఆయన చాలా లేఖలు రాశాడు. బట్ పవన్ కళ్యాణ్ గారు వాటన్నింటినీ పక్కన పెట్టి 21 సీట్లలో పోటీ చేస్తున్నాం, పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుచుకుందాం, ఏ పదవులు ఇస్తారు ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం, ముందు మనం గెలిచి, గతంలో మనం గెలవల, ఒక్క సీటే మనకు వచ్చింది, అది కూడా నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజు కనీసం ఒక 10 గెలిచుంటే ఈరోజు మనకు 60 అడగటానికి అర్హత ఉండేది. కానీ ఆ రోజు ఆ పరిస్థితి కూడా లేదు కదా. కాబట్టి ఈరోజు మనకు అడిగే అర్హత లేకుండా పోయింది. కాబట్టి ఇచ్చిన సీట్లు అన్నింటిలో కూడా గెలుద్దాం, గెలిచాక మనకేం కావాలనేది అడిగి తీసుకుందాం పదవులు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పాపం జనసేన కార్యకర్తలు, కేడర్ కూడా ఆయన మాటకు విలువిచ్చి దానికే కట్టుబడి పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా గెలిచి చూపించారు. క్లీన్ స్వీప్, 100కి 100% రిజల్ట్. ఇక దేశ రాజకీయాల్లోనే ఎప్పుడు లేదేమో బహుశా నాకు తెలిసి, ఫస్ట్ టైం నుంచున్న అన్ని సీట్లలో కూడా గెలవటం. సో ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ చేసేటువంటి హక్కు వచ్చింది. ఆ హక్కుని ఇప్పుడు ఉపయోగించుకోమని చెప్పి హరిరామ జోగయ్య గారు లేఖ రాశారు. నుంచున్నటువంటి 21 స్థానాల్లో విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో గెలవటం అనేది, అది కూడా భారీగా 70,000 ఓట్ల మెజారిటీతో గెలవటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామము, చాలా సంతోషంగా ఉంది. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలి, ప్రభుత్వం సక్రమంగా పనిచేసే విధంగా మీరు వ్యవహరించాలి, కీలకమైనటువంటి పదవులు మీరు తీసుకోవాలి, కనీసం ఒక 3-4 మంత్రి పదవులైనా తీసుకోండి అనే విధంగా ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఒక లేఖ రాశారు. మరి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకుంటారో, దాన్ని ఏ విధంగా అమలు పరుస్తారనేది అయితే చూడాలి.